నేను మేయర్గా పనిచేస్తూ జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం. ఈ సందర్భంగా చెప్తున్నా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని, నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు. మగతనం ఉంటే రా, మగతనం ఉంటే రా, రాజకీయం చేద్దాం. మగతనం ఉంటే రా. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం. మగతనంగా రాజకీయం చేశాం, మగోడు రాజకీయం చేశాం, మగోడు రాజకీయం చేశాం. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ, తోలు బొమ్మలాటలో కేతుగాడి లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. రా, ప్రజల్లోకి రా, మగాడు అయితే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేం. అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా నడుతున్నా, ఒక్కసారి తరుముకుంటారంట అడగపోతే. ఈయన ఒక దేశోద్ధారకుడు. రా, రాజకీయం చేయి, మగతనంతో రాజకీయం చేయి. అంతేగాని తోలు బొమ్మలాటలో కేతుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడెవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో చూసి అయిపోయింది ఇది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా, గతంలో నేను ఏదైతే మాట చెప్తున్నానో అదే మాట కట్టుబడున్నాం. ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది, ఎస్టీ జనరల్. ఖచ్చితంగా ఇక్కడ అది 10 రోజుల, వారమా, నెల రోజుల, 2 నెలల ప్రొసీజర్. ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు. మేయర్ ఎన్నిక జరుగుద్ది. తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు. దానికి ఏమాత్రం సందేహం. నేను మేయర్గా కూర్చున్న రోజు చెప్తున్నా, ఈరోజు అదే మాట చెప్తున్నా. ఈరోజు కూడా నేను అదే మాట చెప్తున్నా. మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. రైట్ రైట్. డివిజన్లో బైఫర్కేషన్ జరగకపోతే మేలో ఎలక్షన్ ఉండే అవకాశం ఉందంటున్నారు. బైఫర్కేషన్ జరిగితే వచ్చే అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 40-45 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి మాజీ మేయర్ గారు వారి భర్త చేత అనేక రకాలుగా మేయర్ ఎన్నికకు సంబంధించి అనేక రకాలుగా అనేక దగ్గరలా రకరకాల
ప్రచారాలు చేయించడం జరిగింది. సరేలే ఎందుకులే అనుకుంటా ఉన్నా. అయినా ఇవాల్టి రోజున మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి అందరికీ, మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పి చెప్తున్నానంటే, మీకు అందరికీ తెలుసు, స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నగర రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మేయర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా ప్రజలకందరికీ కూడా వారు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే మీరందరూ కూడా చూశారు, మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తా ఉన్నా. గత 1.5 నెలగా 2 నెలల క్రితం నగర మేయర్ పోట్లూరు శ్రవంతిగా రాజీనామా చేయడం జరిగింది. 1.5 నెలగా గిరిజన సంఘాల అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అన్నట్లు ఈ నెల్లూరు నగరం పెద్దలు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం. కనీసం గిరిజన సంఘాలు రోధిస్తున్నాయనే ఒక ఆలోచనలు కూడా నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నా. మీ చదువు, డబ్బు, అధికారం ఎందుకు అని చెప్పి ఈ నీచమైనటువంటి బ్రతుకు కాదా మీది అని అడుగుతా ఉన్నా. ఈ కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలు అవసరం లేదు ఇక్కడ. మీరు అందరూ కూడా విఘ్నులు, చదువుకున్నటువంటి వారు. ఈ నీచమైనటువంటి ఆలోచనతో మీ కడుపు నిండుతుందా? గిరిజనుల పొట్ట కొట్టి, గిరిజనుల గొంతు కోసి, మీ నీచమైనటువంటి పదవుల కోసం మీరు ఆరాటపడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నెల్లూరు మంత్రి పొంగూరు నారాయణ గారిని, అందరూ పెద్దలను చెప్పుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నీచమైనటువంటి బ్రతుకుకి నిదర్శనమైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక నీచమైనటువంటి ఆలోచనకి మిగిలిన పెద్దలు అని చెప్పుకునేటువంటి వారు ఈ విషయంలో వారు కూడా ఆయనతో చేతులు కలిపి ఈరోజు గిరిజనుల గొంతు కోస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వారిని నేను ప్రశ్నించడం జరిగింది, ఇంతకుముందు కూడా ప్రశ్నించడం జరిగింది, మా గిరిజన నాయకులు కూడా ప్రశ్నించింది. ఈ నీచమైనటువంటి ఆలోచనతో ఈ పదవులు అనుభవించడం అవసరమా? మీ అనుచరులకు ఈ పదవులు కట్టబెట్టాలి, దాంతో మీ పబ్బం గడుపుకోవాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన. అసలు మాటలు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనకి. వారి ఆలోచనని స్వాగతిస్తూ ఉన్నా. ఏ ఒక్క గిరిజన సంఘం అయినా సరే, ఏ ఒక్క గిరిజనుడైనా సరే, గిరిజనులు మాత్రమే కాదు ఎవరైనా సరే బహిరంగంగా వచ్చి వీరు చేస్తున్నటువంటిది అంటే విఘ్నులు పొంగూరు నారాయణ గారు లాంటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి, నేను చెప్తూ ఉన్నా ఈ సందర్భంగా, వారు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సరసన చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు కూడా ఈ విషయంలో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. రూప్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఏ గిరిజన సంఘ నాయకుడైనా, విఘ్నులైనటువంటి ఎవరైనా సరే, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఒక్కరి చేత మీరు చేస్తున్నటువంటి గిరిజన దళిత బిడ్డల చేత, ఎవరి చేతైనా ఒక్కరి చేత వారు చేస్తున్నటువంటిది కరెక్టు, మేము చేస్తున్నటువంటిది తప్పు అని చెప్తే రూప్ కుమార్ యాదవ్ కానీ,
అంటే వాళ్ళు కాదు కానీ ఎవరి కాళ్ళకి దండం పెట్టి నమస్కరించమంటే నమస్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఎవరి చేత చెప్పించలేకపోతే వారు వెంటనే పదవి నుంచి దిగిపోతారా, గిరిజనులకు ఇస్తారా? 45 సంవత్సరాల తర్వాత గిరిజనులకు ఒక మంచి అవకాశం రావడం జరిగింది. ఆ అవకాశాన్ని కనీసం ఆ స్థానంలో కూర్చోవడం కూడా ఈ కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో పొంగూరు నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి, మాదనే కాదు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోవూరులో ఏఎంసీ చైర్మన్ గిరిజనులకు వస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది గిరిజనులకు ఏఎంసీ చైర్మన్ ఇవ్వమని. దాన్ని కూడా పాటించకుండా వారు గిరిజనేతరుల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కోర్టు కూడా వారికి మొట్టికాయలు వేయడం జరిగింది. నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారు, నిజంగా మీరు పెద్ద మనుషులు, మాకు కూడా మీతో సుపరిచితం, మమ్మల్ని అంత గౌరవంగా చూసుకునేవారు. కానీ ఈ నీచమైన పనితో మీ జీవితంలో ఇది ఒక మాయని మచ్చగా మీకు మిగిలిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. మీకు చెప్పేటువంటి పెద్దవాడిని, మీకు చెప్పేంత పెద్దవాడిని నేను కాదు, కానీ ఈ విషయం మీకు కూడా తెలుసు. మీ మనసు సాక్షిగా చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. 1000% మేము, నేను కానీ, గిరిజన సంఘ నాయకులు కానీ, మాజీ మేయర్ గారు కానీ ముందుగానే చెప్పడం జరిగింది. ఈరోజు కాదు, 2 నెలలు 3 నెలల ముందే మా మీద, మేయర్ గారి మీద కానీ నా మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా దీనిలో భాగమే అని చెప్పి గత 2 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. గత 3 నెలలుగా కూడా నొక్కి వక్కాణించడం జరిగింది. ఇవి ఆరోపణలు కాదు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఒక నీచుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిజనులకు వస్తున్నటువంటి ఆదరణ, మా ఉద్యమానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వేదిక మీద ఆ పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ తెలియజేయాలి కాబట్టి చెప్తున్నా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నీచుడు చేస్తున్నటువంటి ఆరోపణలుగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే వారు చెప్పారు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని, మీరు చెప్పినట్లు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని, అందరినీ కూడా కోరుతా ఉన్నా. మేమైతే వారికి ఫోన్ చేయడం కానీ, సిపిఎం, బీఎస్పీ, మిగతా పెద్దలకు, రైతు సంఘ నాయకులకు కోరడం జరిగింది. వారు వచ్చి మాకు మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. అయితే వారు చెప్పినట్టు వైసీపీ పెద్దల ఆందోళనలు కూడా మాకు ఉన్నాయి. కానీ వారు ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, మిగిలిన పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము పిలవకపోయినా మీరు రావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా వచ్చి మాకు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఇవాళ నెల్లూరు నగరంలో గిరిజనులకు కేటాయించినటువంటి నగర మేయర్ స్థానం, 5 సంవత్సరాల పాటు గిరిజనులు కూర్చోవలసినటువంటి స్థానంలో రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ ఇవాళ నెల్లూరు నగరంలో నగర మేయర్ స్థానంలో గిరిజనేతరులు కూర్చోవడం చాలా దౌర్భాగ్యం.